మీకు పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు యువతకి మీరు మీ భవిష్యత్తు గురించి చాలా చాలా ఆలోచించుకోవాలి. మీరు ఉత్సాహంతో అరుస్తారు, చేతులెత్తుతారు, కానీ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఉదాహరణకి నేను కులాలను వేరు చేయను, కులాలను కలుపుతాను. నేను మీరు ఆలోచించండి, అనంతబాబు అని ఒక ఎమ్మెల్సీ కూర్చొని మీరు చిన్నపాటి తప్పు చేస్తే, ఒక చిన్నపాటి ట్రాఫిక్ ఇన్సిడెంట్ చేస్తే మిమ్మల్ని ఎంత పోలీసులు పట్టుకుంటారు, మిమ్మల్ని ఎంత పోలీసులు వేధిస్తారు. ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మర్డర్ చేసి ఇంటికెళ్లి డోర్ డెలివరీ చేస్తే జగన్ ప్రభుత్వం అతన్ని వెనకేసుకొస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో చెప్తాను. ఎమ్మెల్సీ అనంతబాబుకి ఎంత నష్టం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అనంతబాబు సామాజిక వర్గానికి చాలా నష్టం జరుగుతుంది. అతను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అతను చంపింది దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, అతను డ్రైవర్ని. కానీ జగన్ చేస్తున్న కుయుక్తి ఏంటంటే ఆ కోపం కాపు సామాజిక వర్గానికి వచ్చేలా చేస్తా ఉన్నాడు. దళిత సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఇద్దరు కొట్టుకునేలా జగన్ కుయుక్తి. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నేను చెప్తున్నాను, ఎమ్మెల్యేకైనా, ఎమ్మెల్సీకైనా, ఎంపీకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా అంబేద్కర్ గారి ఏ మూలకెళ్ళినా అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది. ఆ చేయి చూపిస్తా, ఆ ఏలు చూపిస్తా. ఆ ఏలుకు అర్థం ఏంటంటే చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు. నువ్వు ఎమ్మెల్సీ అనంతబాబుగా, ముఖ్యమంత్రి జగన్విగా అందరూ చట్టానికి సమానులే. చట్టం అందరినీ శిక్షిస్తుంది. మీరు కనుక మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. నేను మీ వయసులో ఉండగా నేను దేశం కోసం ఆలోచించాను, సమాజం కోసం ఆలోచించాను. మీరు ఈ రోజున నాకు చప్పట్లు కూడా వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వచ్చే ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వానికి మీరు ఓటు వేయకపోతే భవిష్యత్తులో నష్టం మీకే. నాకేం జరగదు, నేను సినిమాలు చేసుకుంటాను, చేసుకోకపోవచ్చు, లేదంటే పార్టీ అయితే ఖచ్చితంగా నడుపుతా, రోడ్ల మీదకి వస్తా. ఈ రోజు నేను ఎందుకు అడుగుతున్నాను ఓట్లు అంటే, నేను ఎన్నిసార్లు సభలకు వచ్చినా మీరు ఇలాగ రోడ్ల మీదకి వస్తారు, మీరు గొంతెత్తుతారు, చప్పట్లు కొడతారు. కానీ జనసేన గొంతు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గనక వెళ్లి వినిపిస్తే దానికి ఉండే శక్తి వేరు, మామూలు బలం ఉండదు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని ఇదే గొంతు పోలవరం కోసం పార్లమెంట్ లో వినిపిస్తే దాని శక్తి వేరు. చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయనకి గొంతు లేదు. ఎందుకు లేదంటే ఆయనకి జగన్ అంటే భయం. అతనికి నేను వెళ్ళి మోడీ గారితో మాట్లాడగలను. మోదీ గారు దేశ ప్రధానమంత్రి, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోదీ గారి దగ్గర భయపడతాడు. నేను మోదీ గారికి గౌరవిస్తా. నేను కూర్చొని ఈ రోజున అలయన్స్, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది అంటే అది జన సైనికులు, జనసేన మద్దతుదారులు మీరు వెనక్క నిలబడి వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము శక్తి చేయగలిగానంటే అది మీరిచ్చిన శక్తి నాకు. దానికే నాకు ఇచ్చారు మోదీ గారు గౌరవం. వైసీపీ వల్ల కాదు, జగన్ వల్ల కాదు. జగన్ వెళ్తే ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి గారి దగ్గర? నా కేసులు కొట్టేయండి అంటాడు, నా 39 కేసులు కొట్టేయండి అంటాడు, ఎమ్మెల్సీ అనంతబాబు కేసు కొట్టేయమంటాడు. ఏమనుకుంటాడు మోదీ గారిని చూసి? ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారనుకుంటారా మోదీ గారు? ఒక్కొక్కరిని తాట తీసి కింద కూర్చోబెడతారు మోదీ గారు. మీకు ఉపాధి అవకాశాలకు కానీ, భవిష్యత్ అవసరాలకు కానీ, తాగునీటి అవసరాలకు కానీ, రోడ్లు బాగుండాలన్నా, ఏమి చేయాలన్నా మనకి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మీరు 5 సంవత్సరాలు మనకి జగన్ ప్రభుత్వాన్ని చూశారు. అందరు బుగ్గలు నిమిరాడు, తల మీద ముద్దులు పెట్టుకున్నాడు, ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడని అడిగాడు. నేను అడుగుతున్నా,
2009లో పార్టీని ఆ రోజున స్థాపించి మనం నిలబెట్టుకోలేకపోయాను. నేను మళ్ళీ పట్టుబట్టి నా మాట ఎందుకో చెప్తాను. ఒక నాయకులు వస్తే ఇలాంటి మన పక్కనున్న జగ్గంపేట మనకి నియోజకవర్గంలో కూడా నాయకులు మాటిచ్చి కాపు రిజర్వేషన్ మాటిచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాను అంటే ఒక మాట మీద నిలబడేవాడిని. దశాబ్దం ఓడిపోయినా, తిట్టినా, తిమ్మినా, ఇబ్బంది పడ్డా నేను నిలబడి ఈ రోజున